ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ టైమ్ లో పాన్ ఇండియా స్టార్ గా బిగ్గెస్ట్ గ్రోత్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు. పుష్ప 2 ముందు వరకు కూడా టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ మరీ ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసే రేంజ్ బిజినెస్ లనైతే ఎప్పుడు సొంతం చేసుకోలేదు అల్లు అర్జున్. కానీ కలెక్షన్ల పరంగా అల వైకుంఠపురంలో సినిమా నుండి ఇండస్ట్రీ రికార్డులను లాంగ్ రన్ లో తిరగరాయడం మొదలు పెట్టిన అల్లు అర్జున్ తర్వాత చేసిన పుష్ప పార్ట్ 1 తో తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను అందుకోకపోయినా ఓల్డ్వేడిగా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకోగా ఆడియన్స్ ముందుకు వచ్చిన పుష్ప పార్ట్ 2 భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా మమ్ముతు బిజినెస్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. కాగా 617 కోట్ల రేంజ్ బిజినెస్ నందుకొని చరిత్ర సృష్టించిన ఈ సినిమా టాలీవుడ్ తరపున ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ నందుకున్న మూవీగా సంచలన రికార్డును నమోదు చేయగా అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పుడు హైయెస్ట్ బిజినెస్ తో పాటు ఒక కొత్త రికార్డు కూడా నమోదైంది. బిజినెస్ పరంగా అల్లు అర్జున్ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు అక్షరాల 1000 కోట్ల మార్కును అధిగమించడం విశేషం. అల్లు అర్జున్ నటించిన లాస్ట్ 5 మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే దువ్వాడ జగన్నాథ మూవీ 79 కోట్ల బిజినెస్ నందుకుంటే తర్వాత వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 76 కోట్ల బిజినెస్ ను సాధించింది. అలా వైకుంఠపురంలో సినిమా 84.34 కోట్ల బిజినెస్ నందుకుంటే తర్వాత వచ్చిన పుష్ప పార్ట్ 1 తో మొదటిసారి 100 కోట్లకు పైగా బిజినెస్ నందుకున్న అల్లు అర్జున్ 144.9 కోట్ల బిజినెస్ ను సాధించగా ఇప్పుడు పుష్ప పార్ట్ 2 తో 617 కోట్లకు పైగా బిజినెస్ నందుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేశాడు. పుష్ప పార్ట్ 1 కి పార్ట్ 2 కి మధ్య బిజినెస్ గ్యాప్ 472 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవరాల్ గా అల్లు అర్జున్ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు అక్షరాల 1001 కోటి బిజినెస్ మార్కును అందుకొని ఊహకందని ఊచకోత కోసింది. కాగా టాలీవుడ్ చరిత్రలో ప్రభాస్ తర్వాత ఇలా లాస్ట్ 5 సినిమాల బిజినెస్ తో కలిపి 1000 కోట్ల మార్కు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఇక లాంగ్ రన్ లో పుష్ప మూవీ ఈ బిజినెస్ ను ఎంతవరకు రికవరీ చేసి కలెక్షన్ల పరంగా ఊచకోత కోస్తుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.